ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎక్కడ చూసినా ఇండియన్స్ కనిపిస్తున్నారు. ఇటు అమెరికా నుంచి కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో మన వారు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇక గల్ఫ్ దేశాల్లో కూడా ఉన్నవారంతా ఎక్కువగా కార్మికులే. అక్కడ భవన నిర్మాణ రంగంతో పాటు ఇతర చిన్న చితక ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉంటారు. అదే అమెరికాతో పాటు పలు సంపన్న దేశాల్లో ఉన్నత స్థానాల్లో కనిపిస్తారు. $1 ట్రిలియన్ కంపెనీలకు సీఈఓలుగా కూడా పనిచేస్తున్నారు. ఇక ఇండియన్స్ అంటే సహజంగానే కొంతమందికి ఈర్ష్య కలగడం సహజమే. అది అమెరికాలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ జాడ్యం కెనడాలో కూడా క్రమంగా ఊపందుకుంటోంది. అక్కడి ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. తదితర అంశాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇండియన్స్ అంటే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇండియన్స్ గో బ్యాక్ అంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపట్టారు. అమెరికాలో అయితే ప్రెసిడెంట్ ట్రంప్ స్వయాన రంగంలోకి దిగి ఇండియన్స్ ను లక్ష్యంగా చేసుకుని దేశం నుంచి గెంటేయాలని చూస్తున్నాడు. ఇక అమెరికా తర్వాత పొరుగునున్న కెనడాలో కూడా ఈ జాడ్యం ఊపందుకుంది. తాజాగా కెనడాలోని మిసిసాగాలోని చిల్డ్రన్ పార్క్ వద్ద గోడలపై ఇండియన్స్ కు వ్యతిరేకంగా ఎలుకలు అంటూ పిచ్చిరాతలు రాశారు. ఇండియన్స్ ను లక్ష్యంగా చేసుకుని పిచ్చిరాతలు రాయడంతో స్థానిక ఇండియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమంటే అదే రోజు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఇండియన్ టాలెంట్ ను కెనడాకు ఆహ్వానించాలనుకున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ ఐటీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాపై కొరడా జులిపించాడు. $1,00,000 ఫీజును ప్రకటన తర్వాత అమెరికాలో ఐటీ ఉద్యోగుల అవకాశాలు తగ్గుతాయి. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నాడు కెనడా పీఎం. ఒకవైపు కెనడా ప్రజలు ఇండియన్స్ ను వ్యతిరేకిస్తోంటే కెనడా ప్రధాని మార్క్ కార్నీ మాత్రం ఇండియాకు చెందిన అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు కెనడాకు రప్పించుకోవాలనుకుంటున్నాడు. భారతీయులను ఎలుకలతో పోల్చడంతో కోలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా గ్రూప్ ఈ అంశాన్ని ఎక్స్లో ఖండించింది. కెనడాలో ఇండియన్ కమ్యూనిటీ పట్ల ఇలాంటి రాతల వల్ల సమాజంలో ద్వేషం పెంచుతున్నారని, కెనడాలో జాత్యహంకార దాడులు, బెదిరింపులు, హిందూ ఫోబియా పెరిగిపోతోందని కెనడాకు చెందిన భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడాలో హిందువులకు వ్యతిరేకంగా ఇండియన్స్ వ్యతిరేకంగా విద్వేషపూరిత రాతలు రాసి తమ మనోభావాలను దెబ్బతీశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇండియన్స్ కు వ్యతిరేకంగా రాతలు రాసిన ప్రదేశంలో సాయంత్రం పూట భారతీయ కుటుంబాలు, మిత్రులు తరచూ కలుస్తూ ఉంటారు. ఇక్కడే ఇండియన్స్ కు వ్యతిరేకంగా పిచ్చి రాతలు రాశారు. కెనడాలో ఇటీవల కాలంలో హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ప్రజల్లో విద్వేషం పెంచుతున్నారని భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇండో కెనడియన్లను, హిందువులను లక్ష్యంగా చేసుకుని విద్వేషం సృష్టిస్తున్నారని కెనడా చట్టసభ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇండో కెనడియన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇండియన్స్ నుంచి వస్తున్న విజ్ఞప్తులను స్థానిక పీల్ రీజనల్ పోలీసులు ఒక ప్రకటనలో దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇక కెనడాకు వలస వచ్చిన వారు తరచూ ఇండియన్స్ పై దాడులు జరగడం, ఇండియన్స్ పై ద్వేషం పెంచుతూ రెచ్చగొట్టే విధంగా రాతల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడాలో ఖలిస్తాన్ కు చెందిన సిక్కులు కూడా ఇండియన్స్ కు వ్యతిరేకంగా విష ప్రచారం మొదలుపెట్టారు. ఇక తాజాగా రెడిట్ యూజర్ తన అనుభవాలను గురించి ప్రస్తావించారు. కెనడా అద్భుతమైన దేశమని, పౌర హక్కులను గౌరవిస్తారని, ఇక్కడికి 3 సంవత్సరాల క్రితం వచ్చాయి. ఇక్కడ జాత్యహంకార దాడులు క్రమంగా పెరిగిపోయాయి. ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చే వరకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని చెప్పాడు ఒక యూజర్. తనపై లెక్కలేనని దాడులు జరిగాయి. ప్రారంభంలో కొన్ని దాడులు గుర్తున్నా తర్వాత ఎన్ని దాడులు జరిగాయో కూడా మర్చిపోయానని చెప్పాడు. తాజాగా చిల్డ్రన్ పార్క్ వద్ద గోడలపై ర్యాట్స్ అంటూ రాసిన రాతల తర్వాత తనలో కూడా ఎక్కడలేని భయాందోళనలు అలుముకున్నాయని అన్నాడు. కెనడాలో హిందువులకు, ఇండియన్స్ కు గౌరవం లేదని వాపోయాడు.
ఇక కెనడాలో ఇండియన్స్ అవమానాల విషయానికొస్తే ఎక్కడికి వెళ్లినా తమను సోదా చేస్తారని చెబుతున్నారు. కిరాణా కొట్టుకు వెళ్లి ఇంటికి కావలసిన సామాన్లు కొనుగోలు చేసుకుని రావాలంటే దారిలో పలుమార్లు సోదాలకు గురి కావాల్సి వస్తోందని, అలాగే రెస్టారెంట్లలో పనిచేయడానికి ఎంటర్ కావాలన్నా సోదాలకు గురి కావాల్సిందే. ఇక రెడిట్ లో మరో యూజర్ తాజా పరిణామాలపై స్పందిస్తూ కెనడాలో ఉన్న కొన్ని సంవత్సరాల్లో తాము ప్రభుత్వానికి వేలాది డాలర్లు పన్ను రూపంలో చెల్లిస్తాం, అయితే సమాజంలో తమపై వివక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కెనడా ఆర్థిక వ్యవస్థకు, కెనడా సమాజానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం, తనకు సమాజంలో ఎలాంటి విలువ ఇవ్వడం లేదని ఇక్కడి హిందువులు మదనపడుతున్నారు. ఒకవేళ సూపర్ స్టోర్ కు షాపింగ్ కు వెళ్లినా కెనడియన్లు సాధారణంగా వారంతా తెల్లవారే ఉంటారు. ఇండియన్స్ చూసి స్టోర్ లో పనిచేసేవారు పొరపాటు పడుతుంటారు. ఇక స్టోర్ లో పనిచేసేవారు బ్లూ యూనిఫామ్ ధరిస్తారు. ఎవరైనా అనుకోకుండా అలాంటి బ్లూ కలర్ దుస్తులు ధరిస్తే వారిని పనివారిగా భావిస్తారు. ఒక యూజర్ తన అనుభవాలను తెలిపాడు. 1 కాదు 2 సార్లు ఒక రెస్టారెంట్ కు వెళితే అక్కడ పొరపాటున తాను ఊబర్ ఈట్స్ డెలివరీ బాయ్ అనుకున్నారని చెప్పుకొచ్చాడు. ఇక కెనడాలోని వాల్మార్ట్ స్టోర్లలో పలుమార్లు షాపింగ్ కార్ట్ తీసుకుని బయటకొస్తుంటే ఇప్పటి వరకు పలుమార్లు తనను ఫిజికల్ గా చెక్ చేశారని వాపోయాడు. ఇక కెనడాలోని అనేక స్థానికంగా ఉండే వృద్ధురాలు ఒక ఇండియన్ అడ్డుకొని మీ దేశానికి వెళ్లిపో అని రోడ్డుపైనే వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కెనడాలో ఎక్కువ చూసిన ఇండియన్స్ కనిపిస్తున్నారని ఆమె శాపనార్థాలు పెట్టారు. మీ వల్ల ఇక్కడ ఇళ్ల ధరలు పెరిగిపోయాయి, సాధారణ కెనడా పౌరులు ఇల్లు కొనుగోలు చేయలేకపోతున్నాడని ఆమె ఒక యువకుడితో వాదనకు దిగారు. మీకు ఇంగ్లీష్ రాదు, కెనడాను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఆమెను ఇండియాకు చెందిన యువకుడు గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో ఆమె తిట్టుకుంటూ వెళ్లిపోయారు. ఇలాంటి సంఘటనలు కెనడాలో కోకొల్లలు. ప్రధాని మాత్రం ఇండియాకు చెందిన ఐటీ రంగానికి చెందిన నిపుణులకు పెద్ద మొత్తంలో వీసాలు ఇచ్చి ఆకర్షించాలనుకుంటున్నారు. కెనడా భవిష్యత్తుతో పాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం కోసం ఇండియన్ టాలెంట్ తప్పదు అంటున్నారు. మరి కెనడా ప్రజలు మాత్రం ఇండియన్స్ వద్దు అంటుంటే కెనడా ప్రధాని ఇండియన్ టాలెంట్ కావాలంటున్నారు. మరి కెనడా ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత మాత్రం ప్రధాని మార్క్ కార్నీదే అంటున్నారు కెనడాకు చెందిన ఆర్థికవేత్తలు.